సీఎం రేవంత్ రెడ్డి గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. నారాయణపేట జిల్లాలో కొత్తపల్లి మండల్ మళ్ళీ మా ఇండ్లన్నీ పోతున్నాయి సార్. మళ్ళీ ఇండ్లకు మాకు నోటీస్ ఇవ్వలేదు, మాకు నష్టపరిహారం ఏమి ఇస్తాం ఏందని చెప్పలేదు. అభివృద్ధికి మేము అడ్డుకుంటలేము, అభివృద్ధి కోసం మేము కూడా సహకరిస్తాం సార్. మళ్ళీ మా అభివృద్ధి కోసం సహకరించినప్పుడు 100 మందికి మంచి జరిగినప్పుడు 20-30 మందికి ఇండ్లు పోతున్నాయి సార్. ప్లాట్లు కొనుక్కున్న 5-6 ఏళ్లకు అప్పులు చేసుకుని ఇండ్లు కట్టుకున్నాం సార్. అసలు 2-3 ఏళ్ళకి కట్టుకున్న 2 ఏళ్ళకి కట్టుకున్న ఇండ్లు పోతున్నాయి. అసలు మమ్మల్ని ఒకసారి మా బాధ చూడండి సార్. మేము కూడా సీఎం కాన్స్టిట్యూన్సీలో ఉన్నాం సార్. మేము కూడా మరి మాకు కూడా మీరు కరుణిస్తారని, మరి మాకు కూడా ఏదో ఒకటి చేస్తారని కోరుకుంటున్నాము. మరి ఇంత పెద్ద రోడ్డు, ఇంత పెద్ద రవాణా, పెద్ద ట్రాఫిక్ కూడా లేదు సార్. ఏ ట్రాఫిక్ లేని రోడ్డుని పెద్దగా చేస్తుండ్రు, అభివృద్ధి చేయాలని చేస్తుండ్రు, చేయండి. మళ్ళీ మీ అభివృద్ధి మీరు చేస్తే మాకు పోయేటోళ్ళ బాధ కూడా చూడండి సార్. అసలు నెల రోజులు అవుతుంది సార్. ఇంట్లో కోల్పోతారని మార్కేసినప్పటికెళ్ళి తిండి పోతలేదు. రాత్రికి 1-2 అయితే నిద్ర పడతలేదు సార్. అసలుకి మేము ఇల్లు కోల్పోతే మేము ఏడ కొనుక్కోవాలి? చిన్న జాగా కొనుక్కోవాలన్నా 20 లక్షలు కావాలి సార్. ఇప్పుడు ప్లేస్ కొనుక్కోవాలంటే గవర్నమెంట్ ప్లేస్ లో ఏమైనా మాకు ఏమైనా అభివృద్ధి ప్రకారం చూపిస్తారేమో. జాగా ఇస్తే, ఇంత ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే, హామీ ఇస్తే ఏమైనా కట్టుకుందామని కూడా ప్రయత్నిస్తా. కూడా ఒక్క అధికారి కూడా వచ్చి మాకు ఇది ఇస్తాము, మేము ఉండము, మన ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఏదన్నా మీకు సాయం చేయగలుగుతాం, మీ ఇండ్లు పోతే పోన్లే మంచిగా చేస్తామని ఒక్కరు కూడా అడుగుతలేరు అసలుకి. దయచేసి మా బాధ కూడా వింటారు సీఎం సార్ గారు. మళ్ళీ మాకు కూడా ఏదో ఒకటి చేసి సాయం చేస్తారని, దయచేసి మాకు కూడా ఏదో ఒకటన్నా సాయం చేస్తారు. ఇల్లు ఇస్తారా, గవర్నమెంట్ ప్లేస్ లో జాగా ఇస్తారా, ఏదో ఒకటి ఇచ్చి ఆదుకుంటారని కోరుకుంటున్నాం సార్.